కావాలంటే నేను చెప్పింది అబద్ధమని దాన్ని చెప్పమాను. ఏంటి మంజు, అత్తయ్య చెప్పేది నిజమేనా? ఇంకా అడుగుతున్నావేంటి? దీని మౌనమే చెప్తుంది కదా అసలు సమాధానం ఏంటో. నేను చెప్పేది అబద్ధం అయి ఉంటే అది అలా మౌనంగా ఉంటుందా? నిజం కాబట్టే తల తెచ్చుకొని నిలబడిపోయింది. నా డీజేని మండపంలోంచి ఎత్తుకెళ్లిన వాడిని కలవడానికి అది బయటికెళ్ళింది. అందుకే ఉదయాన్నే యూనిఫామ్ లో కాకుండా మామూలు డ్రెస్ లో వెళ్లాలని చూసింది. బాక్స్ కూడా తీసుకోకుండా వెళ్ళింది. బహుశా ఏమైనా విందు విలాసాలు ఏర్పాటు చేసుకున్నారేమో మరి. అలా చూస్తారేంటి? ఏం జరిగిందో అసలు విషయం చెప్పండి. ఉదయం మంజు బయటికి వెళ్ళేటప్పుడు నేను మంజు వెనకాలే వెళ్ళాను. విన్నావుగా అన్నపూర్ణ? ఏమే, ఇప్పటికైనా నోరు విప్పుతావా లేదా ఇలా బెల్లం కొట్టిన రాయిలా ఇక్కడే నిలబడతావా? నిజమేంటో చెప్పు మంజు. ఇప్పుడు మీకు ఆ నిజం చెప్పాలంటే అమ్మకు నా ఉద్యోగం పోయిందన్న విషయం చెప్పాలి. ఆ విషయం తెలిస్తే అమ్మ బాధపడుతుంది. దానికన్నా అత్తయ్య అన్నదానికి ఒప్పుకోవడమే మంచిది. ఇంకా అలా మూగదానిలో నిలబడతావేంటే? ఇప్పటికైనా నిజం నీ నోటితో చెప్తావా లేదా సాక్ష్యాన్ని ఏకంగా మీ అమ్మకు చూపించమంటావా?